హాయ్ ఫ్రెండ్స్, ప్రతిసారి ఏదైనా వీడియో చేసినప్పుడు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ వీడియో అనేది నా ఛానల్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రస్తుతానికి ఏ వీడియో అయితే ఇప్పుడు నేను చెయ్యబోతున్నానో దీనికి సంబంధించి దయచేసి పూర్తిగా విని దాన్ని అర్థం చేసుకోమని మాత్రమే కోరుతున్నాను. మీరు దీన్ని లైక్ చేయకపోయినా కేవలం దీన్ని షేర్ చేసి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇలాంటి ఉదంతాలను మన ఇండస్ట్రీని కాపాడాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు విషయం ఏంటంటే గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి జరిగినటువంటి ఘోరమైన కుట్ర అని చెప్పాలి. మరి దీనికి సంబంధించి కూడా కేవలం 2 వారాల్లో 100 కోట్లు దాటి కలెక్షన్స్ సంపాదించింది గేమ్ చేంజర్ అంటే దానికి రామ్ చరణ్ స్టామినా ఎంత గొప్పదనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అసలు జరిగింది ఏంటంటే గేమ్ చేంజర్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సమయంలోనే దిల్ రాజు గారికి సంబంధించి చాలామంది బెదిరింపు కాల్స్ రావటం జరిగిందంట. అయితే దానికి సంబంధించి ఎందుకు ఏంటి అని చూసుకునే పరిస్థితులలో అక్కడ ఆ సందర్భాలన్నీ జరుగుతున్నప్పుడు మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక దాదాపు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని ఒక 40 మంది తనకు బెదిరింపు కాల్స్ చేయటం జరిగింది. అయితే ఆ బెదిరింపు కాల్స్ని కేవలం ఇగ్నోర్ చేసినటువంటి ఆ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్లో జరిగిన సమయంలో ఇదంతా జరిగింది. కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేయటం వల్ల ఆయనకి చాలా సందర్భాల్లో కూడా మళ్ళీ బెదిరింపు కాల్స్ రావటం కూడా జరిగింది. కానీ అవన్నీ ఇగ్నోర్ చేసేసి ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నటువంటి చిత్ర బృందం కానీ రిలీజ్కి ముందే ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ట్విట్టర్ ద్వారా లేదా వేరే సోషల్ మీడియా ద్వారా కూడా వీళ్ళంతా ఒక 40 మందిగా విడిపోయి దాదాపు ఒక పెద్ద హీరో ప్రస్తుతానికి నేను గొడవలు పెట్టాలని అనుకోవట్లేదు కాబట్టి ఆ పేర్లని సందర్భంగా నేను ఈ వీడియో ద్వారా అందరికీ జరిగినటువంటి ఉదంతాన్ని చెప్పాలనుకుంటున్నానే కానీ ఆ హీరోల పేర్లు నేను చెప్పటం లేదు. అసలు నిజం చెప్పాలంటే ఏ ఫ్యాన్స్ అసోసియేషన్ చేసిందో కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇండస్ట్రీ ఇలా అయిపోతుంది ఏంటి అని ఒక బాధతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఆ హీరో దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద కావాలని దుష్ప్రచారం చేయించాడని వర్గాలు చెప్పడంతో పాటు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి అటు రామ్ చరణ్కి కానీ దిల్ రాజుకి కానీ దర్శకుడు శంకర్కి కానీ దాదాపు 4 రోజులు పట్టింది. కానీ ఈ 4 రోజుల్లోనే వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అని భావించి దాదాపు 40 నుంచి 44 మంది ఒక బృందంగా ఏర్పడి చిత్రానికి సంబంధించినటువంటి స్టోరీని లీక్ చేయడం, దానికి వచ్చినటువంటి సాంగ్స్కి సంబంధించి కావాలని బ్యాడ్గా రివ్యూలు రాయడం, కొంతమందిని చాలా హయ్యర్ అఫీషియల్స్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి హయ్యర్ యూట్యూబర్లని వాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్లకు డబ్బులు ఇచ్చి కావాలని రివ్యూలు తప్పుగా చెప్పించి మరి మాకు డబ్బులు వస్తున్నాయని భావించారో మరి దాదాపు 1-2 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వ్యక్తులంతా పుచ్చుకని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ మరి వాళ్ళు కావాలని ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యాడ్ రివ్యూలు అనేవి సినిమా ప్రమోషన్లు జరిగేటప్పుడు లేక సినిమా పాటలు రిలీజ్ అయినప్పుడు మరి దానికి సంబంధించి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. సో ఈ ఉదంతాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి చిత్ర బృందానికి 4 రోజులు పట్టడంతో అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించి రామ్ చరణ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో దాదాపు 40 నుంచి 44 మంది 4 బృందాలుగా విడిపోయి ఈ స్కామ్ చేస్తున్నట్టు పోలీసులకు తెలియడంతో పాటు హెచ్డి ల్యాప్టాప్స్తో పాటు హై డెఫినేషన్ ప్రింట్లని వాళ్ళు స్వాధీనం చేసుకోవటం జరిగింది. అయితే స్వాధీనం చేసుకున్న తర్వాత ఇది ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని పోలీస్ ఎంక్వైరీలో చెప్పిన తర్వాత కావాలని డబ్బులు డిమాండ్ చేసింది కూడా మేమే. ఎందుకంటే రామ్ చరణ్కి సంబంధించి ఆయన ఇప్పటికే గ్లోబల్ స్టార్ అయిపోయాడు కాబట్టి దీనికి సంబంధించి మరి గేమ్ చేంజర్ కూడా బ్రేక్ ఈవెంట్ సాధిస్తే లేదా 100 కోట్లకు పైగా గ్రాస్ని షేర్ని సాధిస్తే ఇక రామ్ చరణ్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని ఆలోచనతో ఇదంతా చేశామని చెప్పి పోలీసులు వాళ్ళు అడగాల్సినటువంటి తీరుగా అడిగితే
పూర్తిగా విషయాలన్నీ బయటకొచ్చాయి. మరి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఒక హీరోని ఆపటానికి లేదా ఒక హీరో మీద ఉన్న అభిమానాన్ని ఆపటానికి వేరే ఒక హీరోల అభిమానులు కానీ వేరే ఒక హీరో చిత్ర బృందాలు కానీ దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ దుష్ప్రచారం చేయించారన్న సంగతి తెలుస్తుంది. నేను కావాలనే హీరోల పేర్లు బయట పెట్టట్లేదు, కానీ ఒకవేళ బయట పెడితే మాత్రం అందరికీ విద్వేషాలు రగిలించినట్టుగా ఉంటుంది అని నేను అనవసరమైన కాంట్రవర్సీని కాక జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని ఇప్పటికైనా, ఎందుకంటే ప్రస్తుతానికి 100 కోట్ల క్లబ్లో రామ్ చరణ్ చేరాడు. ఇంత దుష్ప్రచారం చేసిన తర్వాత కూడా, ఇంత జరిగిన తర్వాత కూడా ఒక హీరో ప్రస్తుతానికి మరి 100 కోట్ల షేర్ని 100 కోట్ల గ్రాస్ని సంపాదించుకుని అఫీషియల్గా 3 వారాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పోస్టర్ మరి చిత్ర బృందం రిలీజ్ చేయగలిగింది అంటే దట్ ఈజ్ రామ్ చరణ్. ఎందుకంటే ఒక వ్యక్తి పడ్డ కష్టాన్ని, ఒక వ్యక్తికి ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ మాత్రం దాన్ని పాడు చేయలేరు. ఎందుకంటే మీరు ఇప్పటి మందం ఒక చిత్రాన్ని ఆపగలరు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అభిమానులందరూ థియేటర్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి సినిమా చూసి మాట్లాడండి. పాటల లొకేషన్స్ కానివ్వండి, సినిమాకి సంబంధించినటువంటి సందర్భం కానివ్వండి, ఏ సందర్భంలోనైనా కానీ రామ్ చరణ్ ఎలివేషన్స్ కానివ్వండి, మరి అక్కడ జానీ మాస్టర్ కంపోజ్ చేసినటువంటి పద్ధతి కానివ్వండి, దాన్ని ఒక కలెక్టర్గా, ఒక మంచి పొలిటీషియన్గా రామ్ చరణ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ముఖ్యంగా అప్పన్న పాత్రని పొగడని వారు ఎవరూ లేరు. అంటే వీళ్ళు ఎంత నెగిటివ్ని తీసుకున్నా కానీ అభిమానులు కానీ మొత్తం పూర్తిగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దీనికి సంబంధించి యావత్ దేశం పూర్తిగా రామ్ చరణ్కి మద్దతుగా నిలుస్తూ ఒక హీరోని అణిచివేయాలని భావించినంత మాత్రాన దీనికి సంబంధించి ఏమీ చేయలేరని, ప్రస్తుతానికి 3 వారాల తర్వాత సినిమా సక్సెస్ అయినట్టు, మరి రామ్ చరణ్ స్టామినా ఇది అని చెప్పడానికి దీనికి సంబంధించి చాలామంది కూడా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మరి ఈ 40-44 మంది 4 బృందాలుగా విడిపోయి దాదాపు ఒక చిత్రాన్ని పాడు చేయడం తప్ప ఏం చేయగలిగారు మీరు ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ప్రస్తుతానికి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దాదాపు వీళ్ళకు 15-20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు బయటకు రాలేదు, తీసుకున్న వాళ్ళు మాత్రం బయటకు వచ్చారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులకి రామ్ చరణ్ కంప్లైంట్ ఇవ్వడంతో పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియక దాదాపు 40-44 మంది కటకటాల వెనుక ఉన్నారని చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా చూడకుండా రివ్యూలు చదివి సినిమాకు వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ తప్పుడు రివ్యూలే. ఒక్కసారి మీరు సినిమాకు వెళ్ళి చూస్తే అసలు రామ్ చరణ్ ఇచ్చినటువంటి యాటిట్యూడ్ కానివ్వండి, అభిమానులకు కావాల్సినటువంటి అద్భుతమైన డాన్సులు కానివ్వండి, లేక దీనికి సంబంధించి చిత్రాన్ని ఎలివేట్ చేసినటువంటి పద్ధతి కానివ్వండి, మరి అద్భుతమైనటువంటి మదర్ సెంటిమెంట్ కానివ్వండి, మన ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి గొప్పతనం కానివ్వండి, చదువుకున్న గొప్పతనం కానివ్వండి, నిజాయితీకున్న గొప్పతనం కానివ్వండి, ఇవన్నీ అంశాలని దాదాపు 4 సంవత్సరాల కష్టంతో 2 గంటల 20 నిమిషాల నిడివిగల చిత్రంగా చేస్తే ఈ 4 సంవత్సరాల కష్టాన్ని అద్భుతంగా ఉంది కాబట్టే రామ్ చరణ్ని ఏమీ చెయ్యలేక ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని బయటకి వచ్చిన ఆడియన్స్ ప్రస్తుతానికి ట్రోల్ చేసిన వాళ్ళని అమ్మనా బూతులు తిడుతూ ఒకసారి మీరు వెళ్ళి సినిమా చూడండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి, అనవసరంగా డబ్బుల కోసం రివ్యూలు ఇవ్వడం కాదు, సినిమాని పాడు చేయడం కాదు అని
అభిమానులు చెప్పినటువంటి పరిస్థితి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.